సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? బాగున్నానమ్మా, థ్యాంక్ యూ. సార్ యాక్చువల్గా అసలు ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమిటి? అసలు ఈ ఇన్వెస్ట్మెంట్లు చేసుకోవటం వల్ల లాభాలు ఏంటి? ఇది మంచి క్వశ్చన్ అండి. యాక్చువల్గా మనం చూడండి, ప్రతి ఒక్క మనిషికి కావాల్సినవి 3: భోజనం, బట్టలు, ఇప్పుడు మెడిసిన్స్ కూడా యాడ్ అయినాయి అవును, కొత్తగా. అవును. ప్రతి ఒక్క వయస్సు ఉన్న వాళ్ళకి కూడా ఒకప్పుడు మెడిసిన్స్ అనగానే మనం 60 ఏళ్ళు వచ్చిన తర్వాతే వాడతాం అనుకునేవాళ్ళం. కానీ ఇవాళ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, ఈ లైఫ్ స్టైల్స్ కానివ్వండి, 30 ఇయర్స్ నుంచి స్టార్ట్ అయిపోయింది. సో ప్రతి ఒక్కరికి భోజనం, అలాగే మనకు బట్టలు, మందులు, ఈ 3 కంపల్సరీ అయిపోయినాయి. అవును, ఈ భోజనం, బట్టలు, మందులు ఎప్పటిదాకా కావాలి అంటే మనిషి బతుకున్నంత కాలం కావాలి. అవును, అంటే అది ఒక నిత్యావసరాలు అయిపోయింది. అది 80 ఏళ్ళ దాకా కావచ్చు, 90 ఏళ్ళ దాకా కావచ్చు. కానీ మనం 80 ఏళ్ళ దాకా ఉద్యోగం చేస్తామంటే చెయ్యం, మన శరీరం సహకరించదు. అవును, అప్ టు 60, మహా అయితే 65 ఏళ్ళు దాకా మనం పనిచేస్తాం. అవును, కానీ ఆ బ్యాలెన్స్ 65 ఏళ్ల నుంచి 80 ఏళ్ళు ఏదైతే ఉందో అప్పుడు మనకి పోషించడానికి మనకి డబ్బులు కావాలి కదా. అవును. సో ఎప్పుడైతే మనం సంపాదిస్తున్నామో, మనం సంపాదించే ఈ వయసు ఏదైతే ఉందో 25 సంవత్సరాల నుంచి 65 సంవత్సరాలు దాకా ఏదైతే ఉందో, ఇలాంటి అవకాశం ఉన్నప్పుడు, మనం సంపాదించే అవకాశం ఉన్నప్పుడు, ఆ రాబోయే 65 నుంచి 85 ఏళ్ళకి కావాల్సిన వసతుల కోసం కూడా మనం ఈరోజు అంటే 60 ఏళ్ళ వరకు ఏం జరుగుతుందన్నది తెలియదు కాబట్టి అప్పటికి ముందుగానే మనం 25 నుంచే స్టార్ట్ చేసుకోవాలి సేవింగ్స్ స్టార్ట్ చేసుకోవాలి. సో ఇవాళ మనం పెట్టిన ప్రతి ఒక్క రూపాయి ఇన్వెస్ట్మెంట్ ఒక విత్తనం లాగా ఉంటుందమ్మా. విత్తనం పెట్టంగానే చుట్టూ రాదు, ఫ్రూట్స్ రావు. అంటే నేటి పైసలు రేపటి రూపాయలు అని చెప్పుకోవచ్చు సార్. అంతేనండి, బాగా చెప్పారు. సో నేటి పైసలు రేపటి రూపాయలు. సో ఇవాళ మనం పెట్టే ప్రతి ఒక్క రూపాయి కూడా మన ఉపయోగపడుతుంది, మన వృద్ధాప్యంలో ఉపయోగపడుతుంది. సో కాబట్టి మనం ప్రతి ఒక్క మనిషి కూడా అట్లీస్ట్ 10% అంటారండి. అంటే 10% అంటే మనకు ఎంతైతే ఆదాయం వస్తుందో మన ఆదాయంలో 10వ వంతు మాత్రం దాచుకోవాలి. సో ఎక్కడ దాచుకోవాలి, అది నెక్స్ట్ క్వశ్చన్. అందరికి అర్థమైంది, దాచుకోవాలి. కానీ ఎక్కడ దాచాలి? సో ఎక్కడైతే కనుక కాంపౌండ్ ఇంట్రెస్ట్ అనేది ఉంటుందో అక్కడ దాచుకుంటే మనకి మరింత లాభం వస్తుంది. కాంపౌండ్ ఇంట్రెస్ట్ అంటే ఏంటంటే చక్రవడ్డీ, వడ్డీ మీద వడ్డీ, చక్రవడ్డీ. సో అట్లా చక్రవడ్డీ వచ్చే చోట కనుక మనం ఇన్వెస్ట్మెంట్ చేస్తే, మనం తక్కువ ఇన్వెస్ట్మెంట్ చేసినా కూడా లాభం మటుకు అధికంగా ఉంటుంది. సో ఎంత ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అని కాదు, ఎంత కాలం ఇన్వెస్ట్మెంట్ చేస్తున్నాం అనేది మోస్ట్ ఇంపార్టెంటే మనకి కాంపౌండ్ ఇంట్రెస్ట్. కేవలం 1000 రూపాయలతో కూడా 1 కోటి రూపాయలు చూడొచ్చు. అంటే ప్రతి ఒక్క మనిషికి ఒక ఆశ ఉంటుంది, అరే నా బ్యాంక్ అకౌంట్లో ఒక రోజుకి నేను 1 కోటి రూపాయలు చూసుకోవాలి, 1 కోటి అనే అంకె నా బ్యాలెన్స్లో ఉండాలి అని ప్రతి ఒక్క మనిషికి ఉంటుంది. సో ఈవెన్ అది సాధ్యమా అంటే ఎస్, ఈవెన్ 1000 రూపాయలతో కూడా సాధ్యమే. సో కనుక మనం క్రమబద్ధంగా ఒక 1000 రూపాయలు కనుక ఎవ్రీ మంత్ ఒక 30 ఇయర్స్ కనుక వేస్తే, అంటే 360 ఇన్స్టాల్మెంట్స్ వస్తాయి. 30 ఇయర్స్ అంటే 360 ఇన్స్టాల్మెంట్స్ కనుక మనం కనుక వేసుకుంటూ వెళ్తే 1000 రూపీసే. అంటే మనం పెట్టింది ఎంత, 3,60,000. దానికి నిమిత్తం మనకి వచ్చేది ఎంత అంటే 1 కోటి రూపాయలు. సో అది మనకు మ్యూచువల్ ఫండ్స్ సాధ్యం అవుతుంది. మ్యూచువల్ ఫండ్స్ లో కూడా చాలా ఫండ్స్ ఉన్నాయండి. లైక్ మిడ్ క్యాప్ అని, స్మాల్ క్యాప్ అని, లార్జ్ క్యాప్ అని చాలా రకాలు ఉంటాయి. అందులో కూడా స్మాల్ క్యాప్ అనే ఫండ్ ఏదైతే ఉంటుందో మనకి గణనీయంగా మంచి అయితే వస్తుంది.